జై అమలాంబ శ్రీమతి గంటిపాటి సద్గురు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమాచనం సర్వంతి సంక్షేమతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి అమలాంబ శ్రీమతి గంటిపాటి సద్గురు పరబ్రహ్మ ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखे आसनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वास्तयोगं समर्पयामि नवरत्नखचितहेम सिंहासनं समर्पयामि धूपं दीपं नैवेद्यं पानीयं फलमेव च नमस्कारं देशिके मया तद्भ्यं निवेदयामि कृपया गृह्यतां स्वामी न्यूनाधिक्यं चिन्तयामि श्रीरामपूजा विभागवत कृष्णविजयनावृतस्तोत्रं मोक्षकरं परं जय अमलांब श्रीमती घंटिपाటి सुभद्रं सद्गुरु वरब्रह्मणे आकाशवापराव सद्गुरु वरब्रह्मणे नमः श्रीधर रामदीक्षित सद्गुरु ब्रह्म महाराज की जय आरट्ల రామారావు सद्गुरु ब्रह्म महाराज की जय जय गुरुदेवा భద్రాద్రి రామ శతకం చివరి శ్లోకాలండి. పరిపూర్ణ బోధనకు వచ్చాము. నిన్న అంటన స్థితి దాకా చదువుకున్నాము. ఇప్పుడు పరిపూర్ణ బోధ తుర్యాతీతమును ప్రతిపాదించే నిశ్శబ్ద మార్గం దృష్టాంతం రాష్ట్రాంతికములచే ద్వాదశీన షోడశీను గురుముఖత పరిష్కారం అయితే సరే అనేదా నవి కాదు. ఈ విద్య బ్రహ్మ విద్య, గురు పరంపర కలిగిన విద్య, గురుముఖత తెలుసుకునే గొప్ప విద్య. ఇది పుస్తకాలు చదివినా మరి లేకపోతే వీడియోలు చూసినా అర్థమయ్యేది కాదు. అర్థమవుతుంది కొంతవరకే, పూర్తిగా దానిలోని సారాంశం మనకి తెలిసి ఈ జనన మరణరహిత స్థితిని తెలుసుకుని అంతా నిలువన బ్రహ్మస్వరూపాన్ని దర్శించడానికి గురువు అవసరం. గురువు స్వయంగా సూచన చేసి భగవద్ దర్శనం చేయిస్తే కానీ ఇది భగవంతుడు అని మనకు తెలియదు. అలాగే ద్వాదశి షోడశి పంచదశి ఈ పరిపూర్ణ బోధలో ముఖ్యమైన 3 మంత్రాలు ఉంటాయి, ఉపదేశ మంత్రాలు. అవి గురుముఖత నేర్చుకుని మరి ఆ షోడశి ద్వాదశి భావం తెలుసుకుని ఆ ద్వాదశి అంతా నేను ధర్మస్వరూపాన్ని దర్శించి ఈ షోడశి అనేది లేని ఎరుక లేకుండా చేసుకునే విధానం గురుముఖత తెలుసుకుంటే సరే అని పరిపూర్ణ బోధ మొట్టమొదట ఇందులో చెప్పారు. ఈ బోధస్థితి లక్షణం. సరే, ఆ ద్వాదశి ఎలా ఉంటుంది అంటే అంతా నేను ఉన్న బ్రహ్మస్వరూపం. దాని గురించి సకల దేశముల యందు సకల కాలముల యందు సకల వస్తువుల యందు చలనము లేక చావు పుట్టుకలు లేక ఈ ఉత్త బట్టబయలు లేక అని రెండోది లేదు. ఉత్త బట్టబయలు. ఈ ఉత్త బట్టబయలు తప్ప అన్యమైనది ఏది లేదు. ఏదైనా ఉంది అంటే అది ఎరుక పదార్థమే, ఎరుకే. ఒకప్పుడు లేకుండా ఉండే స్వభావం మాయ, అది ఎరుక లక్షణం. పరిపూర్ణం స్వతసిద్ధం, ఎప్పుడు ఒకేలాగా ఏకరీతిగా ఉంటుంది. ఇంది గలడు అందులేడిన సందేహంబు వల్ల చెప్పి సర్వోపగతుడు ఎందెందు వెలుగు చూసిన అందరినీ కలదు కంటే ధనవాగ్రజ అని 6 ఏళ్ళ బాలకుడు ప్రహ్లాదుడు చెప్పిన వాక్కు. అదంతే అనుభవం మీద చెప్పారు. భగవంతుడు ఎక్కడ లేడు, అంతా నిండి ఉన్నది బ్రహ్మస్వరూపం. అదే ద్వాదశి భావం. అంటే ఇక్కడ నామరూప గుణకర్మక్రియలు లేనిది. మనం ఏదైనా ఒక నామరూపం తీసుకొని ఒక విగ్రహాన్ని పెట్టుకుని లేదా ఒక కోట మీద దేవుడు వెలిసాడని గుడి కట్టించి ఆ విగ్రహానికి ప్రదక్షిణలు చేయడం, ఆ కొండే కష్టపడి ఎక్కడం, ఇదంతా కూడా మనం పెట్టుకుని కల్పించుకున్న భ్రమలే. బ్రహ్మ ప్రత్యక్షం, అంతా నిండి ఉంది, నిరాకారం, అద్వితీయం, ఆకాశాతీతం. ఇవన్నీ కూడా అందులో తోచబడిన వస్తువులే కానీ శాశ్వతమైన బ్రహ్మ పదార్థం ఏది లేదు. ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని
దర్శించడానికి ఏ కొండ కోణాలు వెళ్ళక్కర్లేదు, ఏ హిమాలయాలు వెళ్ళక్కర్లేదు. నువ్వు ఉన్న చోటే నువ్వు ఉన్న తెలివిని విడిచి నేను నేను అనే అహం ఏదైతే ఉందో నీలో దాన్ని విడిచి ఉంటే అదే బ్రహ్మత్వం, అదే బ్రహ్మోపదేశం. అంటే బ్రహ్మ ఉండే దేశం. సకల కాలముల యందు సకల కాలములందు సకల దేశముల యందు సకల కాలములందు సకల వస్తువుల యందు చలనము లేక చావు పుట్టుకలు లేక ఈ ఒత్త బట్టబయి లేక అని రెండోది లేదు లేదు. కలలో కనుగొన్న గజము మేల్కొని చూడలేసమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదు. ఇది గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేకఘనుడు. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. సకల దేశాల యందు మనం భారతదేశం, అమెరికా, రష్యా, జపాన్, చైనా, పాకిస్తాన్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏముంది? ఇదే ఉంది. మన చుట్టూ ఉన్నది ఇది అంతా ఏదైతే ఉందో మన చుట్టూ ఉంది. చూస్తారా? నువ్వు ఎందులో ఉన్నావు? పరిపూర్ణ పరబ్రహ్మలోనే ఉన్నావు. ఆ దర్శనం నీకు అవ్వాలి అంటే అహం రహిత స్థితిలో ఉండాలంటే నువ్వు అహం రహితుడైనా అహం సహితుడైనా ఉన్నది అదే. ఇదిగో చూడు, కదలదు, ఇది కదలదు, కదిలించదు. నిన్ను కదిలిస్తుందా? కదిలించదు. ఇది కదులుతుందా? కదలదు. అచలం. అంతా నిండి ఉన్నది ఇదే, ఏకరీతిగా ఉంది. దీనికి మనకులాగా శరీరాలు లేవు, భ్రమలు లేవు, వికారాలు లేవు, ఏది లేనిది బ్రహ్మము. ఇది సకల దేశాల యందు సకల కాలముల యందు, ఓ కాలంలో ఇంకో కాలంలో లేదా, అన్ని కాలాల్లోనూ ఉన్నది ఇదే. వేసవికాలంలో ఉంటుంది, వర్షాకాలంలో ఉంటుంది. ఇది ఎక్కడికైనా పరిగెడుతుందో వర్షం వస్తుందని, ఎండ బాగా ఎక్కువ వార్చేస్తుందని మనం పరిగెడతాం, ఇది పరిగెత్తదు. అంత ఏకరీతిగా ఉన్నది ఇదే. దీనికి చలనం లేదు. ఎండచే ఎండబడదు, గాలిచే తోసివేయబడదు, అగ్నిచే కాలబడదు. అగ్నిచే కాలబడుతుందా? ఇది లేదు. ఇందులో ఏం చేసినా, ఏ వికారాలు చేసినా ఈ ఎరుకే చేస్తుంది, కానీ పరిపూర్ణం నిశ్చలంగా ఉంటుంది, చలంగా ఉంటుంది. సకల కాలంలో యందు సమస్తమైన వస్తువుల యందు ఇది అన్ని వస్తువుల్లోనూ తానే అయి ఉంది. చరాచర జగం అంతా, చరములు అచరములు కూడా అంతా ఇదే నిండు ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చూపించాడు యశోదమ్మకి? నువ్వు మన్ను తిన్నావు, నోట్లో మట్టు ఉంది అని అంటే, అమ్మ నేను మట్టు తినలేదు చూడు అనేసి అని నోరు తాకి చూపిస్తాడు. ఏముంది అందులో? ఇదే అసలనే. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఇందులోనే పుడుతున్నాయి, ఇందులోనే లయం అవుతున్నాయి, ఇందులోనే వృద్ధి చెందుతున్నాయి, అన్నీ ఇందులోనే జరుగుతున్నాయి. కానీ వ్యవహారాలు ఇది దేన్ని అంటారు? అదే నిజస్థితి, బ్రహ్మస్థితి, జనన మరణాలు లేని స్థితి. ఇందులో ఏదైనా చౌపుట్టుకులు ఉన్నాయా? దీనికి లేదు. దీనికి ఉన్నాయి. మనం కల్పించుకుంటాం. దేవీ దేవతలు మనం ఉన్నంత వరకు అవి ఉంటాయి. సృష్టి మన వల్లనే జరుగుతుంది. సృష్టి ఉన్నంత వరకు ఈ దేవీ దేవతలు మనం కల్పించుకున్నవి అన్నీ, మన భ్రమలన్నీ కూడా ఉంటాయి. అవి ఇది ఒకటే. నువ్వు కల్పించుకున్న దేవతామూర్తి వేరు, నువ్వు వేరు కాదు. నువ్వు ఏ దేవతామూర్తిని అర్చించినా అది నీవు ఒకటే. ఆ స్వరూపాన్ని నువ్వు పొందుతావు. నీలో ఉన్న భక్తి తీవ్రతను బట్టి నువ్వు ఏ దేవతని ఆరాధిస్తే ఆ దేవతా స్వరూపం నేనన్నది లేకుండా ఉన్నది ఆ సర్వేశ్వరుడే అని నువ్వు ఏదైతే అర్చన చేస్తున్నావో ఆ దేవతామూర్తిలో నిన్ను లయపరిచేసుకుంటావు. అప్పుడు ఉన్నది ఆ దేవతా స్వరూపమే, అదే నీవై ఉంటావు. అది కూడా మరి భ్రమే. అది లేని స్థితికి వెళ్తే నిజస్థితి. జీవ బ్రహ్మైక్యం అయ్యాక ఆ పరతత్వ స్థితిలో కూడా ఎరికే, దాన్ని కూడా విడిచున్నది పరిపూర్ణ స్థితి. ఆ పరిపూర్ణ స్థితే ఇది.
పద్యం యొక్క లక్షణం. చావు పుట్టుకలు లేని ఈ ఒత్త బట్టబయలు ఉంది. బట్టబయలు అయిపోయింది అంటారంటే ఓపెన్ సీక్రెట్. ఇదే బ్రహ్మము, అంతా నిండి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మము. దీనికి సాట్ అయింది ఇంకొకటి లేదు. ఏదైనా ఉంది అంటే అది ఎరుకే. నీ మస్తిష్కంతో, నీ ఆలోచన క్రమంతో, నీ జ్ఞానంతో ఏది అయితే తెలుసుకుంటున్నావో, ఎంత విద్యను అభ్యసించినా, ఎన్ని వేదాలు చదివినా అహంతో చేస్తున్నావు. అహం రహిత స్థితిలో నీకు ఏది లేదు. అదే నిజస్థితి, అదే బ్రహ్మానుభవ స్థితి. అనుభవించే పదార్థం కూడా ఒకటి కూడా ఉండదు. బ్రహ్మానుభవం పొందాను, బ్రహ్మమై ఉన్నాం ఆనంద స్థితిలో. నేనన్న అహం రద్దు అవ్వట్లేదు అక్కడ. అది కూడా లేని స్థితి పరిపూర్ణ స్థితి, అంతా నేను ఉన్న పరబ్రహ్మ స్థితి. అది జనన మరణాలు లేనిది. అలా ఉండాలి. అలా ఉండగా నీకు మరణం సంభవించిన మళ్ళీ పునరపి జననం పునరపి మరణంలోకి వెళ్ళరు. ఆ పూర్ణానుభవ స్థితి, అనుభవరహిత స్థితి, ఏది లేనిది ఆ స్థితి నిజస్థితి. ఇదే గురు ఉపదేశ స్థితి. గురు మంత్ర ద్వాదశి అర్థం. ఇంకే షోడశి ఉంది చూసారా? మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు అంటారు. అంటే ద్వాదశి కొత్త బట్టబయలు ఏమీ లేదు. బట్టబయలు తప్ప అన్యమైనది ఏది లేదు. షోడశి మూలం లేదు. షోడశి తనకు తాగా తోచబడింది. సృష్టి ఎలాగ అర్థమైంది? ఏమీ లేని నిరాకార బ్రహ్మమందు తనకు తానుగా మరి త్రిగుణాత్మక శక్తి ఒక జ్యోతిర్బిందువుగా ఏర్పడి అది ఓంకారం నుంచి పరాశక్తి నుంచి బ్రహ్మాది దేవతలు, సూర్యాకాశం, మహాకాశం ఇవన్నీ ఉద్భవించాయట. ముందు ఏముంది? ఏమీ లేని నిరాకారం నుంచి ఒక చిన్న జ్యోతిర్మయ బిందువు ఏర్పడి అది సృష్టికి ఆధారమైందని చెప్తారు. దేవి భాగవతంలో కూడా వస్తుంది. మరి ఆ జ్యోతిర్మయ బిందువు ఏర్పడక ముందున్న స్థితి నిజస్థితి. ఏమి లేదు, ఏ వికారములు లేదు, నిర్గుణ బ్రహ్మము. ఇదంతా సగుణంలో నువ్వు జన్మరహితం పొందలేవు. నిర్గుణంలోనే ఏ గుణాలు లేనివి పరిపూర్ణ పరబ్రహ్మం. అది నీవై ఉండాలి. నిరంతర సాధన చేయాలి. అన్నీ వదిలేసి ఏది లేదు ఇది నేను కాదు అని అన్నీ వదిలేసేసి ఆఖరికి ఉన్న ఆ బ్రహ్మ పదార్థం ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో అది కూడా భగవంతుడికి అర్పణ చేసేసుకుని జీవ బ్రహ్మైక్య ఆనంద స్థితికి చేరి ఆ ఆనందరహిత స్థితిని కూడా పొందాలి. అది నిజస్థితి. అది షోడశి ద్వాదశి భావం. ఇది గురువాక్య పద్ధతిలో విదితంగా విరసించి వివేక ఘనుడు. సకల దేశములందు, సకల కాలమందు, సకల వస్తువుల యందు అన్నిటా తానే నిండి ఉంది. ఈ పరిపూర్ణ పరబ్రహ్మమే అన్నిటా ఉంది, అందరిలోనూ ఉంది. అన్నిటా నిండి ఉన్న ఈ బ్రహ్మాన్ని తెలుసుకొని చలనం లేక, చావు పుట్టుకులు లేక తనకు తాను స్వతసిద్ధమై ఉంది. దీన్ని ఎవరైనా నిలబెట్టారా? దీనికి మొదలుకొని ఎవరైనా కనిపెట్టగలరా? ఏది లేదు. అలా అని లేదా, ఉన్నది ఇదే. దీన్ని తెలుసుకున్నవాడు వివేక ఘనుడు అంటారు. ఈ ఉత్త బట్పాయిలు ఏమి లేదనుచును ద్వాదశాక్షరి చాలా దళచవలెను. ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది నిరంతర సాధన చేయాలి. మంత్రజపం. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు అని నిరంతర భావన చేయాలి. మంత్రజపం చేసుకోవాలి. మంత్రజపం ఎందుకు చేసుకోవాలంటే మనలో ఉన్న ఈ ఎరుక రకరకాల ఆలోచనలకు వెళ్తూ ఉంటుంది. అమనస్క స్థితి సాధారణంగా దొరకదు. మనసు లేని స్థితి ఎవరైనా పొందగలరా? జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో మునిగి ఉంటాము. ఆ సుషుప్తి సమయంలో కొంచెం అమనస్కంగా ఉంటాం, ఏ ఆలోచన చేయకండి. మళ్ళీ స్వప్నంలోకి వచ్చిన ఆలోచనే కదా, ఏదో తగిలించుకుంటాం, ఏదో ఆనందాలు దుఃఖాలు ఏవో అనుభవిస్తాం.
తర్వాత మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాం, వ్యవహారాలన్నీ చేస్తాం. దీనికి విశ్రాంతి ఎక్కడుంది? లేదు. అందుకని ఈ మనస్సును కట్టుబడేయడానికి మంత్రం చేసుకోవాలి. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. మూలాభావం ఇదం జ్ఞాతున్న శరీరం నాకే మస్తే ఏ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఇదంతా ఉంది అంటే అది ఎరుక, భ్రమ. ఈ ఎరుకని, ఈ భ్రమని దాటిన తర్వాత, ఈ తెర తీసిన తర్వాత నిజస్థితిలో నీవే లేవు, నీవు నేను లేని నిజస్థితి బ్రహ్మస్థితి, పరిపూర్ణ స్థితి. ఆ స్థితి అనుభూతి నీకు కలగడం కోసం ఇంత బోధ అవసరమైంది. నువ్వంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, అది ఇది ఒకటైన స్థితి తెలుసుకోవాలి, రెండు లేని స్థితికి చేరాలి. అది ఆ మనసు మరి అంత సాధన చెయ్యాలి అంటే వికారాలకు వెళ్తూ ఉంటుంది. ఏదైనా కొంచెం టైం ఉంటే పెత్తనాలకు వెళ్తాం కదా మనం, ఏదో ఉద్యోగానికి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడం పడి ఉంటారు ఉద్యోగస్తులు. మరి ఉద్యోగాలు లేకుండా భర్తలు ఉద్యోగాలు చేసే ఖాళీగా ఉండే భార్యలు ఉద్యోగం చేసి భర్తలు ఖాళీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో పని పాట అయిపోయాక ఏం చేయాలో తోచగా పక్కింటికి పై ఇంటికి వేతనాలకు వెళ్తారు. లేని పనులు తగిలించుకోవడం, వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మళ్ళీ ఇంట్లోకి వచ్చి సతాయించడం, అవి లేవు ఇవి లేవు, ఆ చేసేవాళ్ళే ఉద్యోగం అని ఇంట్లో వాళ్ళని భర్తలను సతాయించే భార్యలు ఎంతోమంది ఉంటారు. మరి అలాగే మనసు కూడా వాళ్ళు ఎందుకలా చేస్తారు? వాళ్ళకున్న ఖాళీ సమయం, ఉద్యోగం చేసుకుని ఇంటి పనులు చేసుకునే వాళ్ళకి దేని మీద ఉండదు, ఏదో ఇంటి చేస, ఇంట్లో ఉన్నసేపు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం చేస్తాం అంతే. మరి ఖాళీగా ఉన్న అమలక్కలకి ఎన్నో ముచ్చట్లు ఉంటాయి. అలాగే మనసు ఖాళీగా ఉండదు, అది ఏదోటి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు మనసు కలిగి ఉన్నావు, ఖాళీగా ఉంటావా? మనసుతో రకరకాల ఆలోచనలు చేస్తావు. మరి దానివల్ల కర్మాచరణ జరుగుతుంది. కర్మ పోగేసుకుంటే మళ్ళీ జన్మ కారణం అవుతుంది. మరి ఆ కర్మ రద్దయ్యి ఈ జనన మరణాలు లేని స్థితి మనకు కలగాలి అంటే ఏం చెయ్యాలి? మనసును కట్టుబడేయాలి. మనసు అటు ఇటు పరుగులెడుతుంటే వెళ్ళనివ్వకూడదు. అలా చూపు మనసు ద్వారా, కళ్ళు ద్వారా చూస్తుంది. మనసు కళ్ళు ద్వారా చూస్తే అందమైన దృశ్యాలు చూస్తుంది. సినిమాలు అవి చూస్తాం, 2-3 రోజుల దాకా వల్ల అవే సీన్లు తిరుగుతూ ఉంటాయి. అదే ఏవో బయటకు వెళ్తే వింత వింత విషయాలు చూస్తూ ఉంటుంది. అదే మనసులో తలుచుకుంటూ ఉంటాం 4-5 రోజులు, అదే ముచ్చట్లు మనసులో. లేకపోతే ఎవరో ఘోర ప్రమాదం చూస్తాం, అయ్యి బాబా అంత ప్రమాదం, అదే తలుచుకుంటాం. ఏదైనా గొడవలు పడుతూ ఉంటారు ఇరుగు పొరుగు, ఇది వెళ్ళదు గొడవకి, దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా అనేసి 10 మందికి మళ్ళీ చెప్పడం. ఈ మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను ఇలా గదిలో కూర్చున్నాను, తపస్సు చేసుకుందామని ఇలా కూర్చుంటాను. ప్రశాంతంగా ఉంది, ఎవరూ లేరు, ఒంటరిగానే ఉన్నాను. నా ముందు చిన్న ఉద్యానవనం కూడా ఉంది, నా గురుమూర్తులు ఉన్నారు. అయినా ఉండగలమా? అదే మరి ఎరుక మహత్యం. ఎరుకను విడిచి గురుమూర్తి కన్నుగడ ఉండగలిగితే అది నిజస్థితి ఉంటాం. మరి ఎరుకను తగిలించుకున్నాం కదా, మెలకువలో ఉన్నంతసేపు మనసు దాని ఆధిపత్యం, అది చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టు అది పడి ఉండాలి. అందుకే ఎంత సాధన. ఏం చేయాలంటే గురువు ద్వారా ఉపదేశం పొంది ఈ ద్వాదశి మంత్రం చేయాలి నిరంతరం. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు, ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. అయం వ్యర్థ భావ్య కోపేన భవతి, అయం వ్యర్థ భావ్య కోపేన భవతి అని మంత్రం చేసుకుంటూ ఉంటే మనసు కట్టిపడేసినట్టుగా ఉంటుంది. ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన ఊరు బయట ఏదో సాధన, చిన్న ఆశ్రమం కట్టుకుని సాధన చేసుకుంటున్నాడు. ఏదో జపం సపం చేసుకుంటున్నాడు. ఒక సామాన్యకుడు ఉన్నాడు, కడుపేద నిరుపేద బ్రాహ్మణుడు. ఆ సాధకుడి దగ్గరికి వెళ్ళి, నాయన నేను కడుపేదరికలో ఉన్నాను, నాకు నువ్వు ఏదైనా కొంచెం
మంత్రం ఇస్తే ఆ మంత్ర ఫలితం వల్ల నేను కొంచెం ధనం సంపాదించుకొని భార్యాబిడ్డల్ని అందంగా చూసుకొని ఏదో కాస్త ఇల్లు వాకిలి సంపాదించుకొని సుఖంగా ఉంటాను. నాకు ఏదైనా సాధన మంత్రం ఇవ్వండి అని అడిగాడు. సరేనని ఒక మంత్రం ఇచ్చారు ఆ గురువు. ఏకాంతంలో సాధన చెయ్యి, నీకు సిద్ధిస్తుంది. సరే, ఏకాంతంలో సాధన చేస్తాను. ఆ మంత్రం జపం చేయగా ఆ మంత్రానికి అధిపతి అయిన ఒక భూతం ప్రత్యక్షం. నాయన పిలిచావు, ఏం కావాలి నీకు అంటే నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలంటే క్షణంలో తీసుకొచ్చి భోజనం పెట్టేస్తుంది. పంచభక్ష బలవన్నాడు, తిన్నంత తింటాడు. తర్వాత ఏం కావాలంటే నాకు భార్య పిల్లలు అందరికీ సరిపడగా పెద్ద ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తుంది. హాయిగా ఇంట్లో ఉంటాడు భార్య పిల్లలతో. ఇంకేం కావాలంటే నగలు నట్ట, తినడానికి బియ్యము, ధాన్య, రకరకాల పప్పు దినుసులు, అన్నీ నిత్యావసరాలు, వస్తువు వాహనాలు అన్నీ ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటుంది ఆ భూతం. ఇంకేంటి చెప్పు, నువ్వు ఏదైనా అడగకపోతే, నాకు పని చెప్పకపోతే నిన్ను తినేస్తాను అంటుంది. ఏం చెప్తాడు, ఏం కావాలంటే అదే ఇచ్చేసింది. అన్నీ ఉన్నాయి, ఇంకా ఎంత తెచ్చుకుంటాడు. బంగారానికి బంగారం వచ్చేస్తుంది, డబ్బుకు డబ్బు వచ్చేస్తుంది, ఆస్తులు వచ్చేస్తాయి. ఇల్లు బంగారం కోవెల్లాగా అయిపోయింది. పెద్ద 7 అంతస్తుల మేడలా కావాలంటే అలాగే చేసి ఇచ్చేసింది. ఫర్నిచర్ ఇచ్చేసింది. ఏం కావాలి అంటే అడగడానికి ఏమడగాలో తెలియని స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే, చెప్పు, నువ్వు పని చెప్పకపోతే నేను తినేస్తాను చెప్పు అనేసి మేరకు వస్తుంది ఆ భూతం. అయ్యో బాబు అనేసి పరిగెట్టుకుంటూ మళ్ళీ ఆ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. నాయన, ఈ భూతం నన్ను తినేస్తోంది, నాకు దీన్ని వదిలించండి, అనవసరంగా మిమ్మల్ని మంత్రం అడిగాను, మీరు ఇచ్చిన మా మంత్రం మహిమ వల్ల భూతం ప్రత్యక్షమైంది, ఏది కావాలంటే అది ఇచ్చింది, చాలా సంతోషం నాయన, నా కోరికలన్నీ తీరిపోయాయి, నేను ధనవంతుని అయ్యాను, భార్యా పిల్లలను కలిగి ఉన్నాను, పెద్ద బంగళా కట్టుకున్నాను, అన్నీ ఉన్నాయి, ఈ భూతాన్ని వదిలించండి, నాకు ఈ భూతంతో అవసరం లేదు ఇంకా అనేసి అంటాడు. నాయన, మనం ఆవాహన చేయడమే కానీ మళ్ళీ దాన్ని వెనక్కి తీయడం నాకు చేత కాదు. సరే, ఒక ఉపాయం చెప్తాను అంటారు ఆ గురువు. చెప్పండి ఏంటంటే, మీ ఇంటి దగ్గర ఆ భూతానికి చెప్పు, పెద్ద స్తంభం తీసుకురామను, మీ ఇంటి ముందు పాతమను, అది పాతిన తర్వాత పని చెప్పు అంటుంది కదా, ఇది ఎక్కి దిగు అనేసి చెప్పు, అదే పని అని చెప్పు, ఎక్కడ దిగడం అదే పని చెప్పు, అప్పుడు నీ జోలికి రాదు, అదే పనిలో ఉంటుంది, అది అయ్యే పని కాదు అని చెప్తారు. ఇదేదో బాగుంది అనేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మంత్రం చేసుకుంటూ భూతం ప్రత్యక్షం అవుతుంది. నాయన, ఏం కావాలి చెప్పు అని. పెద్ద స్తంభం తీసుకురా, బాగా ఎత్తుగల స్తంభాన్ని తీసుకురా, స్ట్రాంగ్గా ఉండాలి అంటే, సరే, క్షణాల స్తంభం తీసుకొచ్చేస్తుంది. ఇదిగో స్తంభం తీసుకొచ్చాను, ఇంకేంటి పని చెప్పు అంటే, దీని ఇంటి ముందు పాతే అంటాడు. దేవాలయంలో ధ్వజస్తంభం పాతినట్టుగా ఇంటి ముందు పాతే అంటాడు ఆ స్తంభాన్ని. అదే పాతేస్తుంది పోయి తీసేసి. ఆ స్తంభం పాత్రం అయిపోయింది, ఇంకేం పని చేయాలి చెప్పు. ఈ స్తంభం నువ్వు పై దాకా ఎక్కాలి, మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ కింద నుంచి పైకి ఎక్కాలి, పై నుంచి కిందకి దిగాలి, ఇదే నీ పని, నువ్వు ఆ పనే చేస్తూ ఉండు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వద్దుగానే, ఇదే పని నీకు అని నేను చెప్పేదాకా నువ్వు ఆగకూడదు, అదే నీ పని అంటాడు. సరే అని అద్భుతం ఏం చేస్తుంది, ఆ స్తంభం ఎక్కడం పైకి, మళ్ళీ కిందకి దిగడం, మళ్ళీ పైకి ఎక్కడం దిగడం, అదే చేస్తూ ఉంటుంది. ఈయన పిలిచేదాకా చెప్పాడు కదా, నేను పిలిచేదాకా నువ్వు రాకూడదని, ఇంకా అలా ఎక్కుతూ దిగుతూ అలా కట్టుబడిపోయి ఉంది. మరి మన లోపల ఉన్న భూతం, ఈ మనస్సు అనే భూతాన్ని కూడా అలాగే కట్టుపడేయాలి. లేదంటే ఆ భూతం రకరకాల వనచనలు చేసి భయభ్రాంతులకు గురి చేసినట్టుగా మనల్ని కూడా అలాగే ఈ జన్మ కర్మను
వదలక ఈ కర్మవాసనలో ముంచేస్తుంది. జన్మ మరణాలని మనం రద్దు చేసుకునే విధానానికి ఈ మనసు పోనీయదు. అందుకని అమనస్క స్థితిలో ఉండాలంటారు. అమనస్కం అంత తొందరగా రాదు. అందుకని ఈ సాధన ఆ భూతాన్ని ఆ స్తంభానికి కట్టుపడేసి పైకి కిందకి పైకి కిందకి తెరమని ఎలాగైతే చెప్పాడో అలాగా మనం మంత్రోపదేశం తీసుకోవాలి గురువు దగ్గర. మామూలు మంత్రాలకి సాధ్యపడదు. అచల మంత్రాలే తీసుకోవాలి. అంతా నేను బ్రహ్మస్వరూపాన్ని దర్శించాలి. అది నీవు అయి ఉండాలి. నేను అన్న అహం పూర్తిగా రహితమై ఉండాలి. ఆ లేని స్థితి అనుభూతి చెందిన ఆ ఎరుకని కూడా విడిచి ఉండాలి. కాబట్టి మంత్రోపదేశం తీసుకుని మంత్రజపం చేస్తూ ఉంటే మనసు ఇంకా అటు ఇటు వెళ్ళదు. ఆలోచనలు ఏమి రావు. నిరంతర మంత్రజపం సాధన చేస్తూ ఉంటే మన ఆలోచనలన్నీ రద్దు అయిపోతాయి. మనస్సు కంట్రోల్గా ఉంటుంది. మళ్ళీ మనం మంత్రం వదిలి ఏదైనా ఆలోచన అవసరమైన ఎంతవరకు అవసరం అంతవరకే చేస్తాం వ్యవహారం. మళ్ళీ పూర్ణ స్థితికి వచ్చేసి మంత్రజపం చేసుకున్న పరిపూర్ణ అనుభవంలో హాయిగా ఉంటాం. అది ఆ మనస్సుని కంట్రోల్ చేయడానికి మంత్రమే సరైనది. మంత్రం స్వయంగా వచ్చి నేర్చుకున్నా పర్వాలేదు. ఇదే మంత్రాలు చెప్తాం. ఈ ఒత్తు బట్టబయలు ఏమీ లేదు. ఇదంతా నిండి ఉంది. ఆ బట్టబయలే అంతా నిండి ఉంది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడ చూసినా ఏ లోకాల్లో వెళ్ళినా అంతా ఇదే నిండు. ఈ ఒత్తుది ఇది ఒత్తది. దీంట్లో ఏమీ లేవు. రాగద్వేషాలు లేవు. భయభ్రాంతులు లేవు. ఏది లేదు. నిరామయం నిరావరణం ఇదే నిండి ఉంది. ఇది ద్వాదశి. అయం వ్యర్థభావ్య కోపేన భవతి. అయం వ్యర్థభావ్య కోపేన భవతి. అయం వ్యర్థభావ్య కోపేన భవతి. ఈ ద్వాదశ మంత్రం అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. దీన్ని జపం చేసుకోవాలి. ఏమి లేదు. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఉత్త బట్టబయలు ఏమీ లేదు. ఈ ఏమీ లేదు లేదు అనేది ఏదైతే ఉంది కదా, ఇది లేదు అనేదే ఇది, ఉంది అనేది ఇది. ఇది షోడశి. బాగా శ్రద్ధ పెట్టి వినండి. షోడశి ఇది నేను అనే అహం. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఉనికి లేదు. నా తల్లిదండ్రులు అంటారు. నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? వారి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? అలాగే వారి తల్లి అలా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఏది మూలం లేదు. మూలం లేదు కాబట్టి ఈ శరీరానికి గుర్తు మాత్రం ఎరుగుతున్నాం. మూలం లేని గుర్తు ఎరిగేది ఏమీ లేదు. మూలం లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదు. మూలం లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదు. ఇది షోడసాక్షరి. ఈ ద్వాదశి అంతా నిండు బ్రహ్మ దర్శనం అయిన తర్వాత అందులో అహం నేను అనే ఈ షోడశిని లేకుండా చేసుకోవడమే పూర్ణ బోధ లక్ష్యం. ఇది చాలా గొప్పదైన బోధ. గనులు మెచ్చే బోధ. సామాన్యులకు అర్థమయ్యేది కాదు. భక్తి మార్గంలో సాధ్యమయ్యేది కాదు. అలానే భక్తి లేకుండా రాదు. భక్తి ఉండాలి. భక్తిలో ఎంతో సాధన చేసిన తర్వాతే జ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. అజ్ఞానం పోగొట్టుకుని విజ్ఞానం వచ్చిన తర్వాత కూడా అది మనకి జన్మరహితం అవ్వదు. ఎందుకంటే ఆ జ్ఞానం ఏదైతే అనుభూతి చెందుతున్నాడో మరి అది ఎరుక. జ్ఞానము అజ్ఞానము రెండు ఎరుక లక్షణమే. జ్ఞానాజ్ఞానరహితం అవ్వాలి. రెండు లేని స్థితి పూర్ణస్థితి. ఇది షోడశి. మూలం లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీ లేదు. మరి ఉంది అంటే ఉంది, మరి లేదంటే లేదు. గురువాక్యంతో లేదు. మరి లేదన్నది ఎలా లేకుండా పోతుంది? ఉంది కదా, మనం ఉన్నాం, అన్నీ చూస్తున్నాం, తింటున్నాం, ఆడుకుంటున్నాం, తిరుగుతున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం.
మరి కర్మబంధంలో చిక్కుకోకుండా ఈ యథార్థ విషయాన్ని తెలుసుకుంటే లేవు. ఏ రకంగా లేదంటే స్వప్నంలో అన్ని వ్యవహారాలు చేస్తాం. పెద్ద పెద్ద మదపుటేనుగుల్ని మనం సంవత్సరాలు పెంచుతాం. వాటి మీద స్వారీ చేస్తాం. ఇంతంత బంగారాలు మెల్ల వేసుకుని ఆనందంగా హాయిగా సంతోషంగా ఉంటాం. మరి అంత పెద్ద ఏనుగుని మరి క్షణంలో లేకుండా చేస్తుంది మెలకువ. స్వప్నంలో పెద్ద ఏనుగుని మన వాటిట్లో కట్టి పడేస్తాం. మన ఇంట్లో ఏనుగులు, రథాలు, గుర్రాలు ఎన్నో ఉన్నాయి. మన రాజకుటుంబంలో మంచి రాజరికంలో హాయిగా ఆనంద స్థితిలో తరగన సిరి సంపదలతో మరి నిన్ను బంగారు ఆభరణాలు వేసుకుని మన కుటుంబీకులు అందరూ కూడా మంచి గొప్ప ఉన్నత స్థితిలో ఉండగా తక్కువ మెలకు వస్తుంది. మరి అవన్నీ పోతున్నాయలేదా? మెలకు వస్తే కళలో ఉండగా మెలకు వస్తే కళ దృశ్యాలన్నీ మాయమైపోయాయి లేదా? పోయాయి. మెలకులోకి వచ్చి చూసరికి మనం ఏ మంచం మీద పడుకున్నామో, ఏ కుక్కి మంచం మీద పడుతున్నామో, మరి ఆ కుక్కి మంచంలోనే కనబడుతున్నాం. మరి అక్కడ హంససూలిగా తలుపుల్లో హాయిగా మహారాణిలో విశ్రాంతి పొందిన ఆ రాజమందిరం ఉందా? లేదు. మెలకు వచ్చాక అది మరి ఉంది కదా, నువ్వు చూసావు కదా, నువ్వు కళలో ఉన్నంతసేపు ఉంది. అది వాస్తవమే. అక్కడ అనుభూతి చెందావు, ఆనందం స్థితిని పొందావు. మరి మెలకు వచ్చాక అది పోయింది. అలాగే ఇది కూడా గురు మేలుకు అంటారు దీన్ని. గురు మేలుకుతోటి నువ్వు లేవురా నాయన, ఇది వస్తుంది దీనికి మూలం లేదు, మూలం లేని గురి తిరిగే శరీరం ఏమీ లేదు. కళలో దోచిన శరీరాలు ఎలాగో అలాగే కళలో ఎంతో మంది వస్తారు, ఎంతో సృష్టి కనపడుతుంది. ఎన్నో వ్యవహారం, ఎన్నో రాజ్యాలు, ఎక్కడెక్కడికో వెళ్తాం, ఏవో దేశాటనలు చేస్తాం. అవన్నీ కూడా క్షణంలో మాయమైపోతాయి మెలకు రాదని. అలాగే గురు మేలుకు అంటారు. ఇది గురు మేలుకుతోటి ఈ వర్తమానం కూడా లేదు. కళలాగే ఈ జాగ్రత్త కూడా కళ మేలుకున్నట్టే గురు మేలుక. గురువు సూచనతోటి ఉన్నది పరిపూర్ణం, అహం రహిత స్థితి, నీవు నేను లేని నిజస్థితి ఏదైతే ఉందో అదే ఉంది అని అంటే, ఆ నీవు నేను లేని స్థితి నిరావరణ స్థితి, నేను లేని స్థితి. ఆ అనుభూతి చెందాక మరి ఇది లేదు కదా, ఇది లేదు. ఈ ఎరుకతో ఉన్నంతసేపు అంతా ఉంటుంది, ఎరుకను విడిచి ఉంటే ఏది లేదు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి ఘంటికోట సుభద్రమ్మ సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఈ జన్మ మరణాలు లేని స్థితి గురువుల ద్వారానే తెలుసుకోవాలి. ఆనందరహిత స్థితి, అచల స్థితి. ఇది చాలా గొప్పదైన బోధ. ఎన్నో జన్మల పుణ్యఫలంగా కానీ లభించదు. అదృష్టవంతులు కాబట్టి మీరు తెలుసుకోగలిగారు. మరి ఈ నిర్మల స్థితిలో హాయిగా ఉండని స్థితిరహితమైన స్థితి, జన్మ మరణాలు దాటే స్థితి. జై సద్గురు మహారాజ్కి జై.